అంతేకాకుండా అనంతపూర్లో డిఫెన్స్ క్లస్టర్ తెచ్చాం, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ తెచ్చాం. అదేవిధంగా ఇవాళ చిత్తూరులో మేము ఆటోమొబైల్ ఇండస్ట్రీ తెచ్చాం. అంతేకాకుండా కర్నూలులో డ్రోన్ సిటీ తెచ్చాం, కర్నూలులో సోలార్ పార్కులు తెచ్చాం. ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నాం. హైకోర్టు బెంచ్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అతి త్వరలో కర్నూలులో ప్రారంభించబోతున్నాం. అది సమగ్ర అభివృద్ధి అంటే. అంతేగాని పులివెందుల్లో ఒక ప్యాలెస్, విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టడం అనేది అభివృద్ధి కాదు, కానే కాదు. సార్, గతంలో చెన్నై అయింది, ఆ తర్వాత కర్నూలు అయింది, ఆ తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి అన్నారు. సో భవిష్యత్తులో అమరావతి ఖచ్చితంగా మారుస్తాము. ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఆంధ్రుల యొక్క కోరిక అమరావతి రాజధాని ఉందనే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడినాక ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇవాళ ఒప్పించటం, నోటిఫికేషన్ పార్లమెంటు 2 వేదికలుగా శాఖగ్రీవ తీర్మానాలు చేయటమే కాకుండా నిన్న రాత్రి రాజముద్ర రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది.